తప్పు చేసేదొకరు, నింద మోసేదొకరు. నేను మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ రిమూవల్ క్రీమ్ నేను ఆర్డర్ చేయలేదు, ఎవరో చేసుంటారు. పానకంలో పుడక. అనవసరంగా బీపీ పెంచుకోకు, 1 సంవత్సరంలో వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షబ్బా, ఇలా చూడు బటోస్కి, డిటెన్షన్ స్లిప్ లో నీ పేరు చేర్చమంటావా? మీ ఇష్టం. ఓ, నాకు పేపర్ వర్క్ నచ్చదని నీకు తెలుసు కదా. ఈ ఒక్కసారి తనని క్షమించి వదిలేద్దామా? సరే సరే, అరవద్దు. ఇలా చూడు కేక్, ఇంకోసారి ఇలా చేసావంటే నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. అంటే నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని చెప్పాను. ఏమిటి ఇక్కడ? ఇది నీకోసమే చేశాను. ఆ తర్వాత నీకు ఇక్కడికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకరు వస్తారు. ఆమె పేరు చిక్రోలి. చిక్రోలినా? సారీ కిక్కు, నేను ఇంకా ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాను. ఓకే గంతర్, ఒక చిన్న తప్పు జరిగినా నేను అంతే. ఒక చిన్న స్క్రాచ్ కూడా పడకూడదు. అట్టాగా? ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. కంట్రోల్లో ఉండడంలో మాకు మేమే సాటి. ఆశ్చర్యంగా ఉంది. నాతోనే ఉన్నావుగా, ఇవన్నీ ఎప్పుడు చేశావు? నేను చేయలేదు గంతర్, కానీ ప్రిన్సిపాల్ చూస్తే మాత్రం. కిక్కు జాగ్రత్త, ఆయన వచ్చేశారు. నువ్వు అయిపోయావు. ఈ పని నేను చేయలేదు సార్. నువ్వు చేయలేదంటావేంటి? అన్నింటి మీద నీ పేరు రాసి పెట్టావు కదా. అలాంటిదేమీ లేదు. లేదా మరి ఇక్కడ రాసున్నదేంటి? నన్ను ఎవరో ఫ్రేమ్ చేశారు. ప్రేమ? ఉండండి, వివరంగా చెప్తాను. ఇది ఒక మార్కర్ క్యాప్. ఇలాంటి మార్కర్ ని నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు. దీన్ని ఆధారంగా తీసుకుంటారా? నేను మాట్లాడేది వినబడుతుందా? మిస్ చిక్రాలికి ఇన్ఫార్మ్ చేయండి. త్వరలో ఆమె దగ్గరికి కొత్త స్టూడెంట్ రాబోతున్నాడు. ఎవరో కాదు, మిస్టర్ బటోస్కి. సరే, ఇప్పుడు నాకు 1 అరగంట సేపు పేపర్ వర్క్ చేయాల్సిన పని ఉంది. నాకు పేపర్ వర్క్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. నా పని అయ్యాక నీ గురించి నేను ఆలోచిస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పటి వరకు చేసిన తప్పులకి శిక్ష అనుభవించలేదు, కానీ చేయని తప్పుకు శిక్ష. దీనికి కారకులు ఎవరో కనిపెట్టాలి. నువ్వు వెంటనే క్లాస్ రూమ్ లోకి వెళ్లే ఎమర్జెన్సీ ప్లాన్ 32 ని ఉపయోగించు. ఏంటో ఎమర్జెన్సీ ప్లాన్? ఎమర్జెన్సీ ప్లాన్ నే మర్చిపోయావా? మిస్ మార్టన్, మిస్టర్ బటోస్కి, మిస్టర్ బటోస్కి. ఎక్కడున్నాను? అదురు కొట్టేస్తాను. ఈ స్క్రాచ్ నా స్టైల్లో లేదు. ఈ సంతకం అస్సలు బాలేదు. ఈ రబ్బర్ జిగటగా ఉంది, నాకు నచ్చలేదు. ఇదో తెలివి తక్కువ వాడి పని. వాడెవడో నేను కనిపెట్టాలి. తొందరగా వాడిని పట్టుకోవాలి. నాకు సమయం లేదు. నా క్యాలిక్యులేషన్స్ ని ఫాలో అయితే బిజినెస్ టాప్ లెవెల్ లో ఉంటుంది. నీ ప్రెజెంటేషన్ కి థ్యాంక్స్. తర్వాత ఎవరు రాబోతున్నారు? మిస్టర్ బటోస్కి, నా క్లాస్ లో ఇలా నిద్రపోవడం చాలా తప్పు. అలా ఉండాలి. మిస్ నేను ఇప్పుడు రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చా? కుదరదు అంటే ఏమంటావు? అది కిక్కు, క్లాస్ నుంచి ఎలా బయటకు వచ్చావు గంతర్? అర్జెంట్ అని చెప్పి వదిలేశారు. నువ్వు ఒక మేధావి. కాదు మామా, నిజంగా నాకు అర్జెంటే. సీరియస్ గా ఆలోచించు. నన్ను ఇలా ఇరికించిన వాడెవడో నేను వెంటనే కనిపెట్టాలి. నీకు ఊరంతా శత్రువులే కదా. జోకులొద్దు. సీరియస్ గానే మాట్లాడుతున్నాను. నీకు శత్రువులు ఉండేంతగా నువ్వేం చేశావో ఆలోచించోడు. బి ప్లస్ ఏ మైనస్ ఏడి మైనస్. నేను నీ మీద తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఇంకెవరు బాధితులు? నేను రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తున్నాను గంతర్. బోరు బాబాయ్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో నువ్వు ఒక గొప్ప సాహసాన్ని నమోదు చేసుకున్నావు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి సాటి ఇంకేదీ లేదు. ఇన్నాళ్ళు నేను చేసిన రీసెర్చ్ పూర్తయింది. దానికి సంబంధించిన డేటా మొత్తం ఈ కంప్యూటర్ లో ఉంది. బటోస్కి, వేటాడే పుల్లిని వెర్రెక్కేంత పనిచేశావు. ఓకే, రొనాల్డోనో కెండలో అయి ఉండాలి. ఇద్దరు కలిసి కూడా ఈ పని చేస్తుండొచ్చుగా. అక్కడ చూడు. గంతర్, నువ్వు జీనియస్. ఇందాక అర్జెంట్ అని చెప్పాను. ఆలస్యం చేయకుండా వెళ్ళు. ఎలాగోలా మనం కిక్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. తన గురించి నువ్వేం ఆలోచించుకో. మన రహస్యం ఎవరికీ తెలియలేదు. మీరు తప్పించుకున్నారనుకుంటున్నారు, కానీ అది కుదరదు. మీ నేరానికి ఆధారం ఇదిగో ఇక్కడ. మీ మార్కర్ క్యాప్ ఏమైంది? కామెడీగా ఉంది. ఇక్కడ అంత కామెడీగా ఏముంది? మేమిద్దరు కలిసి ఉంటే నీకేంటి? ఏమిటి అలాగా? ఇలా
చూడు కిక్, ఇది ఎవరికి చెప్పుకో. వాడిని బతిమాలకో. నా పెన్సిల్స్ కొట్టేసేది నువ్వే నాకు తెలుసు. నేను ఎప్పుడో కనిపెట్టేశాను. నిన్ను ఇరికించడానికి నేను ఆధారాలు సేకరించగలను. ఈ మాటలన్నీ అనవసరం. నన్ను ఫ్రేమ్ చేయాలనుకున్నది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఆ? ఈ ఐడియా మనకెందుకు రాలేదు? ఒక్క నిమిషం, మీరు ఈ పని చేయకుంటే ఇంకెవరు చేస్తుంటారు? దాన్ని కనిపెట్టేందుకు ఇప్పుడు నాకు సమయం కూడా లేదే. ప్రియతమా, నీ కోసం ఒక అద్భుతమైన కవిత రాశాను, చదువుతాను, వింటావా? నేనేం వినను, నువ్వు బయలుదేరు. ఓ చిక్రోలి, సరైన సమయానికే వచ్చారు. అతన్ని మీరు మాత్రమే అణచగలరు. క్యాప్ లేని అదే మార్కర్. జెనరేటర్ అయి ఉండాలి. జెనరేటర్, నేను మాట్లాడేది వినబడుతుందా? ఏవి రూమ్ లో ముఖ్యమైన విషయం, వెంటనే అక్కడికి వెళ్ళండి. ఈ కిక్ బటోస్కి కొంచెం కొంచెంగా అంతా అర్థం అవుతోంది. మిస్టర్ బటోస్కి, మీరు రెస్ట్ రూమ్ కి వెళ్ళాలా? సరే, అలాగే అనుకుంటాను. ఓ, పెన్సిల్ రాడ్స్. చాలా థ్యాంక్స్ రొనాల్డో. నాకు దొరికా. ఎవరిది? ఏదో ఒక పెన్సిల్ రాడ్ తీసుకున్నాను. అది పెద్ద తప్ప? ఏం చేస్తావేంటి? ఏదైనా మిస్ చేసుకున్నారా? ఓ, ఇదేనా? థ్యాంక్ యూ. తప్పు చేసిన చోట దీన్ని వదిలేశారు. నాకు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. ఆ హాల్ ని క్లీన్ చేయమని మీకు చెప్పింది ఎవరు? ఎవరు చెప్పలేదు, నేనే. ఒప్పుకుంటున్నాను, ఇది నేనే చేశాను. నీలాంటి అల్లరి పిల్లల వల్ల అందరికీ ఎన్ని సమస్యలో. నీ కథ ఇంతటితో ముగిసిపోతుంది. ఎన్నటికీ జరగదు. రెడ్ హ్యాండెడ్ గా నువ్వు దొరికిపోయావు. తుడి చేసుకున్నానుగా. నీ దగ్గర ఆధారాలు లేవు, టైము లేదు, కాబట్టి నువ్వు నన్నేమి చేయలేవు. ఈ సాక్ష్యాన్ని ఇప్పుడే ప్రిన్సిపాల్ కి చూపిస్తాను. ఇప్పుడు దుక్కు మిత్రమా. ఓ, ఇది నాకు తిరిగి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇతరుల వస్తువులు తీసుకునేప్పుడు అడిగి తీసుకో. ఇలా చూడు, నేను అపరాధిని కానని నిరూపించుకునే ఒకే ఒక సాక్ష్యం అందులో ఉంది కాబట్టి. పర్వాలేదు, నేను దాన్ని చెరిపేస్తాను. దీన్నే దెబ్బకు దెబ్బ అంటారు. నేను ఆ పని చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? అందులో ఏముందో చూడు. కిక్, నిన్ను చిక్రోలి బాగా చూసుకుంటారు. ఇది చాలా మంచి విషయం కదా. నన్ను ఫ్రేమ్ చేయడానికి ట్రై చేసింది ఈయనే. నేనే తప్పు చేయలేదు. ఒప్పుకుంటున్నాను, ఇది నేనే చేశాను. నీలాంటి అల్లరి పిల్లల వల్ల అందరికీ ఎన్ని సమస్యలు. ఏదో ఒక పెన్సిల్ రాడ్ తీసుకున్నాను. అది పెద్ద తప్ప? ఏం చేస్తావేంటి? అతను మన జెనరేటర్ కదా, అతనే కారణమా? ఆపుకోలేకపోతున్నానే. థ్యాంక్ యూ రెనాల్డో. నేను ఇది నీకోసం చేయలేదు కేక్. నా పెన్సిల్ మీద చేసిన వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. నువ్వే కిక్ ను ఫ్రేమ్ చేసావా? నీకు ఎంత ధైర్యం ఉంటే అలా ఓ, చేస్తావు? ప్లీజ్, దయచేసి నన్ను పనిలోంచి మాత్రం తీసేయకండి. ఇదే నా జీవితం. ఎన్ని సమస్యలు ఎదురైనా నేను వాటిని భరిస్తూ వచ్చాను. అతను సీలింగ్ మీదంతా స్కేటింగ్ చేస్తాడు, నేలంతా గీతలు పెట్టేస్తాడు, లాకర్స్ అన్ని మళ్ళీ పెయింట్ చేసేలా చేస్తాడు, ముసళ్ళతో గొడవ పడేలా చేస్తాడు. అయ్యో బాబోయ్, అలాగా? అయితే మీరు చాలా గొప్పవారు. ఓ, అలాగా? చాలా థ్యాంక్స్. నన్ను తరుముకుంటూ వచ్చినప్పుడు నాలాగా మూవ్స్ చేశారే. అది రోజు మిమ్మల్ని చూస్తున్నానుగా, నాకు అలవాటైపోయింది. నువ్వు మంచివాడివే. ఏది ఏమైనా సరే, ఇక నుంచి నీకు పని లేదు. సార్, ఒక్క నిమిషం. నా సాహసమే ఇతని ఓర్పుని పరీక్షించింది. ఎవరు తప్పు చేసినా మారేందుకు అవకాశం ఇవ్వాలిగా. అంతేకాకుండా పేపర్ వర్క్ మీకు బొత్తిగా నచ్చదుగా. ఓ కిక్, నా మనసు మార్చేసావు. ఇక నువ్వు క్లాస్ కి వెళ్ళు. ఇక మీరు మీ బ్యాండ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైనా నేను వెళ్ళొచ్చా? నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి జెనరేటర్, నీ వల్ల ఇంతకు ముందే చాలా సమస్యలు వచ్చాయి. నువ్వు ఇంకోసారి తప్పు చేసావంటే ఖచ్చితంగా నేను పనిలోంచి తీసేస్తాను. దిగులు పడకండి సార్, ఇప్పటి నుంచి ఈ స్కూల్ ని చాలా శుభ్రంగా ఉంచుతాను. నా
నాకు ఎటువంటి సంబంధం లేదు. రాఘవంతర్ నీకు రెస్ట్ రూమ్ ని వెతుకుదాం. నేను ఎప్పుడో కనిపెట్టేశాను కేక్. షూటింగ్ స్పాట్ లో డూప్. టీనా, నేను ఇలాంటి పార్టీకి రానే లేదో తెలుసా. నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు మాకు సంతోషంగా ఉంది. నీతో టీ తాగుతున్నందుకు సంతోషంగా ఉంది. వీళ్ళు చాలా భయంకరమైన నింజాలు. పారిపోతారండి. నింజాస్ ఇలా చేసినందుకు మీరు అనుభవించక తప్పదు. ఇది టీనా సమ్ టైమ్స్. చూడ్డానికి ఒక్కోసారి యువరాణిలా ఉంటుంది, సాహసాలు చేస్తుంది. ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తానో చూడండి. నాకు సహాయం చేయి. ఇదంతా డూప్. కెమెరా ట్రిక్స్. ప్రోగ్రామ్ కడగట్టుగా ఊరుకో. మీరందరూ అనుభవిస్తారని అప్పుడే చెప్పాను కదా. పాపం ఆడియన్స్. ఎందుకు అలా అంటున్నావో? ఈ టీనా చేసేదంతా నిజంగా ఒక బూటకం. ఈ పెద్ద జంప్ వెనకాల పొట్టిగా ఒక డూప్ ఉంటాడు. ఒక అమ్మాయి అది చేయడం అసాధ్యం. తొందరపడి ఏదేదో మాట్లాడకో. నీకిది నచ్చుతుంది. 2010 బెస్ట్ జోక్ ఇదే. నర్మే థీమ్ సాంగ్ వస్తుంది చూడ. యూటూ ఎక్కువగా మాట్లాడమంటే నలిపినట్టు నలిపేస్తాను. హింసిస్తున్నారే. నీకెందుకు షో నచ్చట్లేదు? ఆ అమ్మాయి బానే ఉంది కదా కిక్కో. నేను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినా నిద్ర రాదు గంతర్. ఎవరది? మీ ఇద్దరికేం కాలేదుగా? మేమెప్పుడు చిచ్చర పిడుగులం. మంచి టైమింగ్. టీనా సమ్ టైమ్స్. ఎవరక్కడ? ఎవరైనా పాయిజన్ ఉంటే ఇవ్వండి. నాకు నా జీవితం మీద విరక్తే. నేను టీనా సమ్ టైమ్స్ ని కాను, తనకి డూప్ని. నేను ఆల్రెడీ చెప్పాను కదా డూప్ అని. ఒక అమ్మాయి స్టంట్ చేయడమా? అబ్బాయిలు చేసే పని నేను చేయకూడదా? నా పేరు రిజైడీ, స్కార్లెట్ రిజైడీ, ప్రొఫెషనల్ స్టంట్ గర్ల్. కిక్ బటోస్కి అదిరిపోయే సాహసాల వీరుడు. నా పేరు గంతరు. చెంచా గంతరు. అలాగైతే టీనా సమ్ టైమ్స్ మెల్ల బ్రోక్ వచ్చారా? నాకైతే ఇది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. డెడ్ మ్యాన్స్ డ్రాప్ ఇక్కడే ఉంది కాబట్టి మేము ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. నా డెడ్ మ్యాన్స్ డ్రాపా? అది అమ్మాయిలకి తగ్గట్టు మార్చాలనుకుంటున్నాం. డెడ్ మ్యాన్స్ డ్రాప్ ని అమ్మాయిల కోసం మార్చుకోలేము. ఎందుకు మార్చుకోలేవు? సీనియర్ సాహసాల వీరుణ్ణి నాకు ఇంత పెద్ద శిక్ష. మరీ ఎక్కువ మాట్లాడుకు. నేను చేసే పనిని ఇన్సల్ట్ చేసినట్టు ఉంది. సరే, నీకు స్టంట్స్ అంటే ఇష్టమా? మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు ఆపరేషన్ టీనా సమ్ టైమ్స్ కోసం ఒక మిషన్ ని తయారు చేయబోతున్నాను. కానీ ఆ మిషన్ పేరుకి షార్ట్ ఫామ్ కనిపెట్టడమే ఇంకో ఆపరేషన్. అందాల రాణి యాదవ్ని ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఫ్రీగా ఉంటే మన కలిసి జాలీగా బయటికి వెళ్ళొద్దా? భరించలేకపోతున్నాను. మౌనం అంగీకారానికి నిదర్శనం. నేను మీ మీద పగ తీర్చుకుంటాను నింజాస్. నేను తప్పించుకోవడానికి నా లేజర్ లిప్స్టిక్ ను ఉపయోగిస్తాను. కట్. ఇప్పుడు డూప్ ని రమ్మనండి. యాక్షన్. కట్. ఇప్పుడు టీనాని రమ్మనండి. యాక్షన్. నేను లేజర్ లిప్స్టిక్ తీసుకురావడం మంచిదైంది. దాంతో పాటు నా స్కేట్ బోర్డ్ ని కూడా. కట్. షాట్ చాలా బాగుంది టీనా. టీనా భలే నటించారు. చాలా బాగుంది. ఇది ఎలా చేశారు? అదేంటంటే నిజం చెప్పాలంటే నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. నీకు రావాల్సిన పేరు తను కొట్టేసింది. నువ్వు దాన్ని బాగా ఫేస్ చేశావు. నువ్వు ఒక సాహస వీర వనితవు బేబే. ఓదార్పు కోసం అన్నాను. నేను డూపునే కదా. కొన్ని సమయాల్లో మనం ఇంకొకరిలా ఉండాలి. టీనా, నీ ఆటోగ్రాఫ్. ఓ, నువ్వు టీనావే కాదా? ఎక్కడ ఉంటూ వెతుక్కుంటా.
నువ్వెవరో ఇక్కడెవరికీ తెలీదు. అవును, కానీ నువ్వెవరో అందరికీ తెలుసు. కిక్ బటోస్కి. వాళ్ళకు నేను బాగా తెలుసు, కానీ నేనంటే వాళ్ళకు నచ్చదు. భలే చెప్పావు. ఇప్పుడు నేను ఈ ప్రజలకి స్కార్లెట్ ఎవరో తెలియజేస్తాను, కానీ ఆ తర్వాత నువ్వంటే ఎవరికి నచ్చదు. చూడు ప్రపంచమా, వస్తోంది స్కార్లెట్. స్కార్లెట్! స్కార్లెట్! హాయ్ స్కార్లెట్. ఎలా ఉన్నావు స్కార్లెట్? నువ్వు చేసిన స్టంట్ సూపర్. స్కార్లెట్ వెళ్తోంది. చూసావా, స్కార్లెట్ అందరికి స్కార్లెట్ లా తెలుసు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్స్ కే. థ్యాంక్స్ చెప్పానని మరీ మురిసిపోకు. మొత్తానికి ఓ అమ్మాయి జీవితంలో దీపాన్ని వెలిగించాం, అది కూడా మంచి టైంలో. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? షూటింగ్ ఆగిపోయింది. టీనా ఊరికెళ్ళిపోతుంది. షూటింగ్ కూడా క్యాన్సిల్ అవబోతుంది. అందుకు నీకు థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్ మల్లరే. ఆ డూప్ తో నువ్వు ఊరంతా తిరిగావు కదా, ఇప్పుడు తను పని మానేసి వెళ్ళిపోయింది. తను లేకుండా టీనా ఏమీ చేయలేకపోతోంది. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. అంతా నువ్వే మార్చాలి కేక్. ఈ వార్నింగ్ ఎలా ఉంది? ఆ చెత్త ప్రోగ్రాం లేకపోతే ఈ ప్రపంచం ఎంతో బాగుంటుంది అని చెప్తున్నాను. ఏ స్కార్లెట్, ఎందుకు నీ జాబ్ మానేశావు? నువ్వే కదా నేనుగా ఉండాలన్నావు. అది నాకు నచ్చింది. కొంచెం ఉండు. ఆ షోనే క్యాన్సిల్ కాబోతోంది. చాలా సంతోషం. కానీ నువ్వు మునుపట్లాగే మారాలి స్కార్లెట్. ఆ దారుణమైన ప్రోగ్రాం లేకపోతేనే ఈ లోకం చాలా చాలా బాగుంటుంది. కానీ నేను బాగుండలే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. ఎప్పుడు నే చేసే పని తను ఇప్పుడు చేస్తోంది. నువ్వు ఇదంతా ఆపాలనుకుంటున్నావా? అవును గంతర్, అన్నిటినీ నేను మునుపట్లా మార్చాలి. సరే, ఈ వేషం ఏంటి? మామూలుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే పిడుగులా వెళ్ళబోతున్నాను. అంటే రొమాంటిక్ గా వెళ్ళబోతున్నాను. కిక్. అసలు నువ్వేమంటున్నావు? ఒక్కోసారి మనకు నచ్చకపోయినా చేసే తీరాలి. మనకు నచ్చకపోయినా చేసే తీరాలా? గంతర్, నువ్వు నిజంగా జీనియస్. నిజంగానా? ఇలానే నా పరువు తీసావు కిక్. యాక్షన్. ఇప్పుడు టీనాని రమ్మని చెప్పండి. యాక్షన్. కట్. టీనానా మజాకా? తను పెద్ద సాహసవంతురాలు. ఇలా చూడు కేక్, నిన్ను చూస్తుంటేనే నాకు నచ్చలేదు. నన్ను చేయకూడదని చెప్పి నువ్వు చేస్తున్నావా? నేను స్టంట్ చేయడానికి ఇదొక్కటే దారి. షో మళ్ళీ ప్రారంభమైంది. కోపంగా ఉన్న వాళ్ళు మామూలుగా మారిపోయారు. నువ్వు చెప్పింది గుర్తుందా? కొన్ని సమయాల్లో మనం ఇంకొకరిలా ఉండాలి. నువ్వు అలా చేయడానికి నేను ఒప్పుకోను. అది కాకుండా నీ హైట్ తనకి మ్యాచ్ అవ్వదు. అది కెమెరా ట్రిక్స్ లో చూసుకుంటారా? నువ్వెందుకు భయపడుతున్నావు? నీకంటే బెటర్ అయిపోతానా? నాకన్నా బెటరా? నో ఛాన్స్. నువ్వు ఇలా చేయడం కాస్త ఆపుతావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక్కసారి అందమైన ప్రిన్సెస్ ని, కానీ నేను సాహసవంతురాల్ని కూడా. టీనా సమ్టైమ్స్. స్కార్లెట్ లెటర్. నీ కథ ముగిసింది టీనా సమ్టైమ్స్. నువ్వు చెప్పేది నిజమై ఉండొచ్చు, కానీ ఈ రోజు అలా జరగదు. టీనా తన కొత్త శత్రువు స్కార్లెట్ ని ఓడించగలిగారా లేదా తెలుసుకోవాలంటే తరువాయి భాగం టీనా సమ్ టైమ్స్ ని తప్పక చూడండి. మంచి ప్లేస్ లో ఫ్రీజ్ చేశారు. అవును, మనం కెమెరా మీద పడిపోయాం కదా. అవును. సరే, ఇప్పుడు టీనాకి డూప్ ఎవరో నీకు తెలుసా? తెలీదు గాని ఎవరో ఒకరు దొరికే ఉంటారు. మొత్తానికి ఆ షోలో నిజంగానే నీకు ఛాన్స్ వచ్చింది. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు బెటరో తేల్చుకోవచ్చుగా. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇక మీదట నేనేం చేస్తానో నాకే తెలియడం లేదు కిక్. మనం ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది. అవును, అది చాలా ముఖ్యమైనది కదూ. అందాళ్ళ రాణి, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. అది తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? నా బదులు ఇతను వస్తాడు, తీసుకెళ్తావా చెప్పు. ఎక్కడికి వెళ్దాం బాబు? గంతర్ కామెడీ చేస్తున్నాడట.